వెల్కమ్ టు GTPL. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన. గౌరవెల్లి కాలువ పనులను పరిశీలించి హుస్నాబాద్లో అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి. హైదరాబాద్ తరహాలో రామగుండం అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో విమర్శించే ప్రతిపక్షాలకు సమాధానం చెప్తామని స్పష్టీకరణ. రామగుండంలో 600 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎంతో పాటు 5 మంత్రులు. కమిషన్ల కోసమే గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని మంత్రి పొంగులేటి విమర్శ. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వెలిచాల రాజేందర్ రావు నియామకంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు. టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసిన అభిమానులు. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్లో అయ్యప్ప స్వాములకు అన్నదానం. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు. కొరుట్ల మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణరావు. ప్రధాని నరేంద్ర మోడీ 3 రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం గుజరాత్లోని ప్రసిద్ధ సోమనాథ్ మహాదేవుని ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో భాగంగా నిర్వహించిన శౌర్య యాత్రలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ యాత్ర సందర్భంగా ఏర్పాట్లు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విదేశీ దురాక్రమణదారుల నుంచి సోమనాథ్ ఆలయాన్ని కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన వీరులకు గుర్తుగా ఏటా ఈ శౌర్యయాత్రను నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా శౌర్యయాత్రను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ ఈ యాత్రలో పాల్గొన్నారు. శౌర్యయాత్రలో భాగంగా మోదీ ఆ యోధులకు నివాళులర్పించారు. ఈ యాత్రకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు మోదీ మోదీ అని నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. ఇక్కడ ఏర్పాట్లు చేసిన 108 గుర్రాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వాటిని ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. శౌర్యయాత్రలో భాగంగా ఆలయం వైపు వెళ్తున్న మోదీకి అశ్వాలే ఎస్కరేట్గా మారినట్లు ఆ దృశ్యం కనిపించింది. అనంతరం మోదీ సోమనాథ్ ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. హుస్నాబాద్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు, పల్లె చెరువు అభివృద్ధి పనులు పరిశీలించారు. కట్ట సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. హుస్నాబాద్ ప్రారంభంలో నిర్మిస్తున్న స్వాగత స్టాచ్యూ పనులు పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జాతీయ రహదారి డివైడర్ మధ్య జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్లాంటేషన్ కార్యక్రమాలను, ఇండోర్ స్టేడియంను పరిశీలించారు. స్టేడియంలో అన్ని క్రీడలు జరిగేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మొండికుంట ప్రభుత్వ భూమిని పరిశీలించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కూడి కాలువ 16.5 కిలోమీటర్ల మేర బైక్ పై ప్రయాణించే కాలువ పనులు పరిశీలించారు. గౌరవెల్లి ప్రాజెక్టు ఈ రాముల ఇతర అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలతో బైక్ పై వెళ్లి కూడి కాలువ నిర్మాణం పూర్తయినప్పటికీ అక్కడక్కడ అడ్డంకులు, పలు గ్రామాలకు కాలువలపై అవసరమైన బ్రిడ్జ్ల నిర్మూలనను పరిశీలించి చేయాల్సిన మరమ్మతులు, తొలగించాల్సిన చెట్లు, కాలువలు పూర్తయితే బీడుగా ఉన్న వేలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు ఎడమ కాలువ 15 కిలోమీటర్ల మేర కోహెడ్ చిగురుమామిడి వరకు పూర్తయిందని, కెనాల్ మొత్తంలో అక్కడక్కడ 2 చిన్న బ్రిడ్జిలు, అడ్డంకులు
ఉన్నాయని తెలిపారు. మొత్తం నియోజకవర్గంలో 1200 ఎకరాల భూమి సేకరణ జరగాల్సి ఉందన్నారు. 250 కోట్ల నిధులు కావాల్సి ఉందని, ఇప్పటికే నిధులు విడుదలకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి సహకరిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కెనాల్ కూడా దాదాపు 15 కిలోమీటర్లు కోహెడా చిగురుబావుడికి సంబంధించి కూడా అది కూడా తయారై ఉంది. ఈ కెనాల్ మొత్తంలో 1-2 హర్డిల్స్ ఉన్నాయి. అవి పూర్తి చేసుకోవడంతో పాటుగా కాలువలకు సంబంధించి మొత్తం నియోజకవర్గంలో దాదాపు 1200 ఎకరాల భూమి అక్వైర్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించి 250 కోట్ల నిధులు కావాల్సి ఇప్పటికే నిధుల విడుదలకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు పూర్తిగా సహకరిస్తా ఉన్నారు. తొందరలోనే మొన్న ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్కి వచ్చినప్పుడు కూడా ప్రకటించినారు. దీనికంటే తర్వాత ప్రారంభమైన రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మల్లన్న సాగర్ పూర్తి అయినాయి. ఇక్కడ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఆటంకం అనవసరంగా కొత్త వ్యవస్థను క్రియేట్ చేసి జరుగుతూ ఉన్నది. తప్పకుండా మేము ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఈ కాలువల ద్వారా 57,000 ఎకరాలు ఈ ప్రాంతానికి, గండిపల్లి 14,000 ఎకరాలతో పాటుగా ట్యాంక్స్ అన్ని. కరీంనగర్లో ఇరుకు రోడ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేపట్టి రోడ్డు వెడల్పు చేస్తామని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ 26వ డివిజన్ ఆదర్శ నగర్లో 20 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి నరేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరుకు రోడ్లు ఉన్న చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు అంజన్ కుమార్, మాజీ కార్పొరేటర్ ఆర్ష్ మల్లేశం, గుండంటి శ్రీనివాస్ రెడ్డి, దండి రవీందర్, గీసా శ్రీనివాస్, మన్నె పద్మారావు, కోదంటి లక్ష్మీనారాయణ, మన్నె పద్మావతి పాల్గొన్నారు. కరీంనగర్లోని భగతీనగర్ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్ష కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ అయ్యప్ప ఆలయానికి చేరుకున్న కొత్త జయపాల్ రెడ్డి సోదరుడు కొత్త విజయ్ కుమార్ రెడ్డి అయ్యప్ప స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారు స్వాములకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా పలువురు స్వాములు మాట్లాడుతూ కొత్త జయపాల్ రెడ్డి సామాజిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సైతం తన వంతు సాయం అందిస్తున్నట్లు తెలిపారు. అయ్యప్ప స్వాములు హనుమాన్ దీక్ష పరులకు ఏటా దీక్ష కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొత్త జయపాల్ రెడ్డి మిత్ర మండలి సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో స్వాములు, భక్తులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి మా మిత్రుడైన కొత్త జయపాల్ రెడ్డి గారు ఈ అన్నదాన కార్యక్రమం అయ్యప్ప స్వాముల కొరకు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా వారు అంటే వేరే కాడ ఉండి వారి అన్నగారైన విజేందర్ రెడ్డి అన్నగారితో ఈరోజు అన్నదాన కార్యక్రమం అయ్యప్ప స్వాములకు మరియు భక్తులకు, సివిల్ స్వాములకు ఏర్పాటు చేశారు. అలాగే ఇట్లాంటి ఈ పుణ్య కార్యక్రమాలు తనకి ఇప్పుడు ఇది కొత్త కాదు. గతంలో కూడా అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆంజనేయ స్వాములకు శివమాల వేసుకున్నప్పుడు కూడా స్వామివారి అన్నదానాన్ని కొరకు ముందుకొచ్చి ఆంజనేయ స్వాములకు పోయిన ఏప్రిల్, మేలో చిన్న జయంతి, పెద్ద జయంతి సందర్భంగా నేనే అప్పుడు ఆంజనేయుని మాల వేసుకొని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు తన వంతుకు డైలీ ప్రతిదినం. కరీంనగర్ జిల్లాలో ఇసుక లారీలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఇసుక లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. నిత్యం ఇసుక క్వారీల నుండి వందలాది లారీలు పోతుండడంతో సమీప గ్రామస్తులు దుమ్ము ధూళికి అనారోగ్యం పాలవడమే కాకుండా ప్రమాదాలు జరుగుతుండడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించే అభివృద్ధిని వ్యక్తీకరిస్తుందని, చేతగాని ప్రతిపక్షం రాజకీయం చేస్తుందని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు సమస్యలన్నిటినీ పరిష్కరించే దిశగా ముందుకు పోతున్నామని తెలిపారు. ఏ పని చేసినా కొందరు విమర్శించేవారు ఉంటారని వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్ తరహాలో రామగుండం నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా 600 కోట్ల రూపాయలతో వివిధ
అభివృద్ధి పనులకు నాంది పలికామని తెలిపారు. సింగరేణి ప్రాంతంలో రోడ్డు వెడల్పుల కార్యక్రమం కొనసాగుతుందని, రోడ్డు వెడల్పుతో నష్టపోయే వారికి తగిన పరిహారం అందించే సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నారు. సోషల్ మీడియాను ఉపయోగించి అభివృద్ధిని వ్యక్తీకరిస్తే చేతకాని ప్రతిపక్షం రాజకీయం చేస్తుందని విమర్శించి శ్రీధర్ బాబు అభివృద్ధి సంక్షేమ పరంగా ముందుకు పోతూ సమాధానం చెబుతున్నామని తెలిపారు. ప్రతి ఇంటికి ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఇంటికి ఓ తెల్ల రేషన్ కార్డు ఉంది. ఆ తెల్ల రేషన్ కార్డుకు సంబంధించి గత 10 సంవత్సరాల కాలంలో మరి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్న ఆ సోదరికి ఆ రేషన్ కార్డు పరంగా వారి అత్తగారికి ట్రాన్స్ఫర్ కావాలన్నా కాలే, లేకుంటే కొత్తగా ఇంకో కుటుంబ సభ్యుడు పేరు యాడ్ చేద్దామన్నా, కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా ఆ రేషన్ కార్డులో యాడ్ చేద్దామంటే కాలే. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు దానికి కూడా 10 సంవత్సరాల మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియని చేపట్టి ఈరోజు రేషన్ కార్డులే కాదు, ఈరోజు అనునిత్యం ప్రతినిత్యం మీరు వెళ్ళే రేషన్ షాప్ల ద్వారా 6 కేజీల చొప్పున సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతుందా లేదా మీరు గుండెపై చేసుకొని అడగండి. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. మేము కోరుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ, నేను చెప్పిన ప్రతి పనిని ఒకటి తర్వాత ఒకటి పూరించుకునే ప్రయత్నం చేస్తామన్నా లేదా అని ఒకసారి ఆలోచన చేయండి. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వెలచాల రాజేందర్ రావు నియామక పట్టం నగరంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ మీసా రమాదేవి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో టపాసులు కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. జ్యోతి నగర్లోని కురుమ వార్డులో కాంగ్రెస్ నాయకులు ఇరుమల్ల మల్లేశం ఆధ్వర్యంలో మిఠాయిలు పంచారు. నగరంలో పలు చోట్ల సంబరాలు నిర్వహించి రాజేందర్ రావు నాయకత్వంలో నగరంలోని 66 డివిజన్లకు 50 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. కార్పొరేషన్లో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుని కార్పొరేషన్పై పార్టీ జెండా ఎగరవేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చర్ల పద్మ, ధన్నా సింగ్, పోరండ్ల రమేష్, నాగుల సతీష్, చింతల కిషన్, మాజిద్ ఆలీ, కోడూర్ రవీందర్ గౌడ్, వజీర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఆటోని ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా కాట్నాపల్లి శివారులో కూలీలతో వెళ్తున్న ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. జూలపల్లి మండలం వట్కాపూర్ గ్రామం నుండి ఆటోలో 15 మంది కూలీలు మానకొండూరు మండలం ఊటూరుకు వరి నాట్లు వేసేందుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. సుల్తానాబాద్ మండల కాట్నాపల్లి శివార్లో ఆటోను ట్రాక్టర్ ఢీకొనగా గిక్కూరు శారద అనే మహిళ మృతి చెందారు. గాయపడ్డ వారిని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సుల్తానాబాద్ ఎస్ఐ చంద్రకుమార్ తెలిపారు. యాక్సిడెంట్ అయిందన్న సమాచారం మేరకు ఈరోజు మేము ప్రభుత్వ ఆసుపత్రి సుల్తానాబాద్కు రావడం జరిగింది. ఇక్కడ పరిశీలించి చూడగా మృతురాలు గీకూరు శారద వడ్కాపూర్ గ్రామానికి చెందిన మృతురాలు. అదేవిధంగా మరికొంతమంది గ్రామస్తులతో కలిసి మానకొండూరు మండలం ఊటూరుకి నాటు వేయడం గురించి ఆటోలో వెళ్తుండగా గ్రామ శివార్లో ట్రాక్టర్ యాక్సిడెంట్ కావడంతో ట్రాక్టర్ కుదరడంతో చనిపోవడం జరిగింది. అట్టి ట్రాక్టర్ డ్రైవర్ పేరు తెలుసుకునగా అతను సుల్తానాబాద్ పట్టణానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. దీనిపై మృతురాలు సంబంధించిన బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. వెమ్లవాడలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. త్యాగరాజస్వామి ఉత్సవాలకు తంగలపల్లి మండలం మండేలపల్లిలోని ప్రభుత్వ వృద్ధాశ్రమం వృద్ధులు హాజరయ్యారు. మండేపల్లి గ్రామంలోని
ప్రభుత్వ వృద్ధాశ్రమంను ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఇటీవల సందర్శించి వృద్ధులను వెమ్లవాడ శ్రీ భీమేశ్వర సదనంలో కొనసాగుతున్న శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాలకు తీసుకువెళ్లాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వృద్ధాశ్రమం వృద్ధులను త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలకు తీసుకువెళ్లారు. స్వామివారి ఆరాధన ఉత్సవాలకు హాజరయ్యే అవకాశం కల్పించిన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్కు వృద్ధులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, మహిళా సాధికారిగా కేంద్రం రోజా, ఓల్డేజ్ హోమ్ ఇన్ఛార్జి మమత, అసిస్టెంట్ సూపరింటెండెంట్ విష్ణు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. జాతీయ రోడ్డు భద్రతా ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, పోలీస్ లోగోలతో వేసిన ముగ్గులు ఆకర్షణీయంగా నిలిచాయి. అందంగా ఆకర్షణీయంగా వేసిన ముగ్గులకు బహుమతులు ప్రదానం చేశారు పోలీసులు. రోడ్డు భద్రతకు కావలసిన నియమ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు తెలిపారు. కొరుట్ల మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడ కృష్ణారావు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని కట్టుకం సంగయ్య ఫంక్షన్ హాల్లో ఆదివారం కొరుట్ల పట్టణ మున్సిపాలిటీకి సంబంధించిన పోటీ చేసే వార్డు సభ్యుల కోసం దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు విచ్చేసి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కొరుట్ల మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేద్దామని, ఆ దిశగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన సూచించారు. కౌన్సిలర్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా అధైర్యపడకుండా ఎవరికి టికెట్ వచ్చినా ఏకతాటిపై అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. కొరుట్ల పట్టణంలో ప్రతి వార్డులో సర్వే చేసి అభ్యర్థుల ఎంపిక నిర్వహించడం జరుగుతుందని, ప్రతి కార్యకర్త రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని ఆయన కోరారు. 5-6 పేర్లు పంపండి అని చెప్పడం జరిగింది. మనం వీళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అన్నింటినీ కూడా మనం మళ్ళీ పిసిసి అధ్యక్షులు కంప్యూటరైజ్ చేసి మళ్ళీ మనం ఈ పేర్లన్నింటినీ కూడా ఫోన్ నెంబర్లతో సహా పిసిసి అధ్యక్షునికి పంపడం జరుగుతుంది. కాబట్టి గాంధీభవన్ పంపడం కావాలి. ఇంకెవరైనా ఉన్నా కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఎవరైనా అప్లికేషన్స్ ఉంటే ఇచ్చుకోండి తిరుమల గంగాధర్ గారికి. ఎందుకు చెప్తున్నానంటే, మనం రాజకీయాలలో మనం గెలవాలన్నప్పుడు మనకు ఓపిక ఎంతో ఉండాలి. మనకి ఇక్కడ చాలా మంది కొంతమంది వచ్చి అప్లికేషన్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనకి టికెట్ కావాలన్నప్పుడు మనం ఓపికతోటి మనం ఉండాలి. ఇక్కడ ఉండి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ మనం ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. హెడ్లైన్స్ మరోసారి. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన. గౌరవెల్లి కాలువ పనులను పరిశీలించి హుస్నాబాద్లో అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి. హైదరాబాద్ తరహాలో రామగుండం అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో విమర్శించే ప్రతిపక్షాలకు సమాధానం చెప్తామని స్పష్టీకరణ. రామగుండంలో 600 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎంతో పాటు 5 మంత్రులు. కమిషన్ల కోసమే గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని మంత్రి పొంగులేటి విమర్శ. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వెలిచాల రాజేందర్ రావు నియామకంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు. టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసిన అభిమానులు.
మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్లో అయ్యప్ప స్వాములకు అన్నదానం. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు. కొరుట్ల మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణరావు. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.